హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మీలో ఒకళ్ళిద్దరు కామెంట్లలో కూడా అడిగారు, ఏమైంది భార్గవి గారు, వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, లేట్గా పోస్ట్ చేస్తున్నారేంటి అని అడిగారు. కొంచెం ఏంటోనండి, కొంచెం మనసు బాగోలేనప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఫ్రీక్వెంట్గా మాటలు అనేవి రావు, చాలా తడబడాల్సి వస్తూ ఉంటుంది. అయితే మీలో కొంతమంది అన్నారు కూడా, నీకు తెలుగు రాదా అని చెప్పి కూడా ఒక 2 కామెంట్లు అయితే వచ్చాయి. ఎక్కువ మంది కాదులేండి, ఒక 2 అయితే అడిగారు. నాకు తెలుగు రాదండి నిజంగానే. నేను చదువుకుంది తెలుగు మీడియమే అయినా కూడా మేము ఎక్కువగా కన్నడ మాట్లాడుకునే వాళ్ళం ఇంట్లో. మేము కన్నడ బ్రాహ్మిన్స్. దాంతో ఏంటంటే ఎక్కువగా కన్నడ లాంగ్వేజ్ మాట్లాడి మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుగు మాట్లాడుకునే వాళ్ళము. జస్ట్ బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రమే తెలుగు మాట్లాడేవాళ్ళము. అది కూడా మాకు ఇంకెక్కువగా అలవాటు లేదు. ఊరికే వెళ్ళి పక్కింట్లోనో ఎదురింట్లోనో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదు. అది దానివల్ల ఏంటంటే తెలుగు అనేది తక్కువ. స్కూల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకునింది, కాలేజీలో ఫ్రెండ్స్తో మాట్లాడిందే. ఇంకా ఇంటికి వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఏంటంటే ఇంకా కన్నడ లాంగ్వేజే వచ్చేది. పెళ్ళయిన తర్వాత నుంచి ఇంకా అత్తగారింట్లో వీళ్ళు నియోగులు, మా అత్తగారు వాళ్ళు, ఇవేంటంటే ఇంకా తెలుగే అలవాటు అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంక అత్తయ్యకి ఫోన్ చేసినా, నానమ్మతో మాట్లాడినా, ఇక మా వాళ్ళతో ఎవరితో బాబాయ్ వాళ్ళతో మాట్లాడుకున్నా కూడా ఏదైనా కూడా ఇంకా కన్నడనే. మాకు ఫోన్ హలో అన్న తర్వాత నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఇంకా కన్నడలోనే వస్తుందన్నమాట, తెలుగులో రాదు. అందుకు మీకు నా తెలుగు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరే కాదు, నాతో మాట్లాడిన చాలామంది కూడా అదే అంటారు, భార్గవి నీ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు మాట్లాడే విధానం కొంచెం కొత్తగా ఉంటుంది, బాగుంటుంది అని అన్నారు ఇప్పటి వరకు చాలామంది. మరి మీరు ఏ ఉద్దేశంతో నీకు తెలుగు రాదా అని అడిగారనేది నాకైతే తెలీదు. నాకైతే రాదండి. నా భాష మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పొరపాట్లు తప్పులు అయితే ఎక్కడ మాట్లాడను, కరెక్ట్గానే మాట్లాడుతూ ఉంటాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. దొండకాయల్ని చక్రాల్లా కట్ చేశాను. కట్ చేసేసి అవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు అలాగే పసుపు వేశాను. ఉప్పు మాత్రం కొద్దిగానే వేశాను. వేసి ఒకసారి చేత్తో బాగా బెండకాయల్ని మనం గోధుమ పిండి కలుపుతాం కదా, అలా కొంచెం గట్టిగా పిసికేసేయాలన్నమాట, నలిపేయాలి. ఆ బెండకాయలన్నీ నలిపేసేసిన తర్వాత వాటిని గట్టిగా పిండేసేయాలి. అలా నలిపిన తర్వాత కాసేపటికి అవన్నీ నీరు వస్తుంది, ఊరుతుంది. ఆ ఊరిన బెండకాయని వెంటనే మనం ఇలాగా పిండేసామంటే అందులో ఉండే నురగంతా కూడా మనకి వచ్చేస్తుంది. అలా నురగ వచ్చేసేయడం వల్ల ఏంటంటే మనకి దొండకాయ తొందరగా వేగిపోతుందండి. కొంచెం మనం ఈ పని చేసుకోవడం కొంచెం ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా మనకి చక్కగా వేగుతుంది అనమాట. తర్వాత కూర అనేది తొందరగా కూడా వేగిపోతుంది. నేనైతే కొంచెం బాగా పల్చగా చక్రాల్లాగా తరిగాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే కూర కూడా బాగా అవుతుంది. ఇంత సింపుల్ రెసిపీనే ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీలో చాలామంది నాకు కామెంట్ చేశారు, ఉల్లి వెల్లుల్లి లేని కూరలు, మీ వంటలు ఒకసారి షేర్ చేయండి, మేము కూడా చూస్తాము, మాకు ఇంట్రెస్ట్ అని ఈ విధంగా కామెంట్స్ అయితే వచ్చాయి. నాకు చాలా వచ్చాయండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వస్తున్నాయి. అందుకే నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉండుంటారు కదా. నేనైతే సింపుల్గా చేసి చూపిస్తాను. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా దొండకాయలు అన్నీ అలా పిండేసేసి పక్కన పెట్టేసేసుకొని బాండ్లీ పెట్టేసేసుకొని మనం అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను చాలా తక్కువ నూనెతో చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చండి. నూనె వేసేసి జీలకర్ర, నూనెలోనే ఉప్పు వేసానండి. ఈ టిప్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను. ఇలా వేయడం వల్ల కూర అనేది తొందరగా ఉడికిపోతుంది అని చెప్పనని. మీలో ఎంతమంది ఈ టిప్ ఫాలో అయ్యి వంట తొందరగా చేస్తున్నారు అనేది నాకైతే ఇప్పటివరకు ఎవరు కామెంట్ చేయలేదు. ఇంకా నేనైతే నూనె, జీలకర్ర, ఉప్పు వేసేసి ఈ దొండకాయల్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసి మగ్గిచ్చేస్తున్నాను. మధ్యలో మూత తీసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఆ విధంగా మగ్గిస్తున్నానండి. నేను నూనె అనేది చాలా తక్కువగా వేశాను. అదొకటిను, వేసిన వెంటనే మూకుడు అంతా కూడా నూనె స్ప్రెడ్ చేయాలండి. అలా స్ప్రెడ్ చేసి ఉంటే కొంచెం ఇలా కూడా అడుగు అంటుకోదన్నమాట మూకుడికి. అదొకటి స్టీల్ మూకుడు అవ్వడంతో కూడా కొంచెం పల్చగా ఉన్నా కూడా ఇలా అవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా మనం నూనెని ముందే మూకుడు అంతా కూడా పట్టించామనుకోండి బాగుండేది. నేను ఈ వీడియో తీస్తున్న హడావిడిలో నేను అది మర్చిపోయాను. డైరెక్ట్ దొండకాయలు అందులో వేసేసాను. అయినా కూడా కూర అయితే బాగా మగ్గిపోయిందండి. మధ్యలో మూత తీసి కలుపుతూ అలాగా స్టవ్ని సిమ్లోనే ఉంచేసి మొత్తం మీద దొండకాయ అయితే మగ్గిచ్చేసాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని ఇందులో కారం అయితే వేసేసానండి. ఇందులో మనం కూర పొడి అయినా వేసుకోవచ్చు,
లేకపోతే కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పచ్చి కొబ్బరి అదైనా వేసుకోవచ్చు, లేదంటే మనం పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు. కూర పొడి, పల్లీల పొడి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇంకా కొంతమంది అయితే దీన్ని బాగా వేయించేసి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఇందులోనే కొంచెం శనగపిండి కూడా జల్లేస్తూ ఉంటారు పైనుంచి, ధనియాల పొడి, శనగపిండి. ఈ విధంగా మనం ఎన్ని రకాలుగా అయినా సింపుల్గా దొండకాయ కూర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.